జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్సీగా ఉన్నటువంటి టాపిక్ సార్, ఓసీలకు రిజర్వేషన్. అంటే మీకు వెనకాల రెడ్డి ఉంది కాబట్టి ఆ రెడ్డిల గురించే మీరు ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఓసీల గురించే మీరు ఫైట్ చేస్తున్నట్టుగా, మిగతా అసలు మీకు అక్కర్లేనట్టుగా ప్రొజెక్షన్ అవుతుంది సార్. నిజంగా మీ మనసులో మాట ఏంటి సార్? ఒకటి అందరు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలందరూ కూడా, నాకైతే కులం ఫీలింగ్ ఉండదు, మతం ఫీలింగ్ ఉండదు. నేను ఇప్పటివరకు మతం పట్టుకొని ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు, కులం పట్టుకొని మాట్లాడిన సందర్భం లేదు. నేను తప్పొప్పులనే చూస్తా, నీనా అని కూడా చూడ. నేను మంచి చెడు తప్పు ఒప్పు వీటి మధ్యనే నేను క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉంటానమ్మా. వాస్తవంగా ఏదైతే ఆర్థిక పరమైన రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పినాం, నేనన్నది ఓసీ రిజర్వేషన్ ఇచ్చేసి జనరలే పెట్టకండిగా, జనరల్ ఎందుకు ఓసీ రిజర్వేషన్ ఇచ్చేయమని చెప్పినాం. యాజ్ పర్ క్యాల్కులేషన్ ఆఫ్ గవర్నమెంట్, కుల గణన చేసినటువంటి ప్రభుత్వము అది నిజంగానే న్యాయమైనప్పుడు కులాల వారిగానే రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పినాం. మాలది మాలకే, మాదిగది మాదికే, మాలోళ్ళల్లో కూడా నీరడోళ్ళు ఉంటారు, మాదిగోళ్ళల్లో కూడా వేరే రకాలు ఉంటాయి, అందులో ఏబిసిడి టైప్ అట్లా కూడా ఉంటాయి. చెర్ల నుంచి నీళ్ళు ఇడిచిపెట్టే వాళ్ళని నీరడోళ్ళు అంటారు, డప్పు కొట్టేటోళ్ళు డప్పు కొట్టుతూ ఉంటారు. ఇక తోలు తీసేవాళ్ళు, బర్రెలు చనిపోతే గోజల తోళ్ళు తీసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. అలాగే బొందలు దాబేటోళ్ళు వాళ్ళు ఉంటారు, కాటిపాపలోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ చాలా రకాలు ఉంటాయి అందులో. అట్లా మాలోళ్ళల్లో కూడా ఉంటారు. అంటే ఎస్సీలల్లో మాలా మాదిగా అంటారు. అందులో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వృత్తి, వాళ్ళ వృత్తిని బట్టి అట్లా చేశారు. సరే, అప్పటి పరిస్థితులను బట్టి అట్లా చేశారు. అట్లాగే బీసీలలో దర్జీలు ఉంటారు. టైలరింగ్ అంటే ఇప్పుడు టైలరింగ్ కొట్టడం, ఇప్పుడు మంగళోళ్ళు చేయడం, ఇవన్నీ ఈ కులపడు ఆ కులపడు అని లేదు, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు చేస్తున్నారు. అట్లానేమి నాయి బ్రాహ్మలే ఒక్కరే చేస్తున్నారు అనేది లేదు. అట్లాగే దర్జీలు చాలా లీస్టెడ్ పాపులేషన్ ఉంటారు. బీసీలలో హైయెస్ట్ పాపులేషన్ ముదిరాజు, మున్నూరు కాపు ఉంటారు. నేను ఇందులో 134 కులాలు ఉన్నాయి. సరే, అందులో ఒక 10-15 ఎస్సీలలో ఉన్నాయి, ఓసీలలో కూడా 20-25 ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఇలా గుడాట్ రెడ్డిలు అంటారు, గుడాట్ కాపులు అంటారు, మోటాట్ అంటారు, పాకనాట్ అంటారు, చిట్టప్ అంటారు, ఏవో చెప్తా ఉంటారు. ఇంట్లో కూడా రెడ్డిలలో కూడా ఉన్నారు, ఆర్యవైశ్యులలో కూడా ఉన్నారు. బ్రాహ్మణుల కర్ణాలు అంటారు, బ్రాహ్మణులు అంటారు, ప్లస్ పూజారులు అంటారు. ఒక్కొక్క రకం అందులో కూడా 4-5 రకాలు ఉంటాయి. వెల్మలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది మార్వాడి ఉన్నారు. అందులో కూడా జైన్లు వేరు, మహేశ్వరులు వేరు, అగర్వాళ్ళు వేరు, అందులో కూడా చాలా మటుకు ఉన్నారు. ఇవన్నీ కలిపితే 200 ఉంటుండొచ్చమ్మా. మొత్తం కలిపితే 200 ఉంటుండొచ్చు. కుల గణన చేసినటువంటి ప్రభుత్వాన్ని నేను ఏమడిగినా అంటే, ఈ పంచాయతీ ఏంది, కులం ఏంది, రిజర్వేషన్తో గొడవలేంది, కలిసి ఉండేటువంటి జనంలో రాజకీయ నాయకుల ఎదుగుదల కోసం పెడుతున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి నేనేమన్నంటే, కులగణన చేసిరు, మీరు ఏ కులంలో ఎంతమంది ఉంటే అంతే ఇచ్చేయండి. దర్జీలు ఉన్నారు, 0.1% 1% వస్తుంది. ఆయనకు ఒకటే సీటు రాష్ట్రం మొత్తం మీద దర్జీకి రిజర్వేషన్. రెడ్డిలో 6% ఉన్నారని అంటారు, 6.5, 7.5, 1.5 నాకు ఐడియా లేదు, నేను దాని గురించి మాట్లాడతలేను. ఎంతనైనా ఉండొచ్చు రెడ్డిలు. సరే, సపోజ్ ఇప్పుడు జీటీవీలో భరత్ గారు కానీ ఇంకా వేరే దగ్గర ఒక 6.5, 7.5 అని వాళ్ళు అన్నారు. వాళ్ళ లెక్క ప్రకారమే మాట్లాడదాం. 6-7% ఉన్నారు కాబట్టి 6-7 సీట్లే వస్తాయి. అంటే ఇప్పుడు 30-40 మంది ఉన్నారు కదా అసెంబ్లీలో, రేపు తగ్గని తప్పేమంది? ఎవరు ఒప్పుకుంటారు సార్ అట్లా? అందరూ ఒప్పుకోవాల్సిందే. ఒక రూల్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. అందరూ అన్నీ కావాలి. రెడ్డిలు కూడా తగ్గాల్సిందే. నీ పాపులేషన్ బట్టి నువ్వు, వీలైతే పాపులేషన్ పెంచుకోవద్దన్నాడు, వద్దనిలే కదా. ఇప్పుడు జనమంతా అదే కదా కోరుతున్నది. పాపులేషన్ పెరిగితే రిజర్వేషన్ పెరుగుతుంది. బేస్డ్ ఆన్ పాపులేషనే కదా ఇప్పుడు చేసింది. కులగణన అదే కదా ఇప్పుడు చేసింది, అదే కదా రేవంత్ రెడ్డి గారు చేసింది. పాపులేషన్ పెంచుకోమని చెప్తున్నాను నేను, దర్జీలకు అదే చెప్తున్నాను. రెడ్డిలు కూడా అదే పెంచుకొని రేపు 40% పెంచుకొని, ఎవరు వద్దన్నారు? అడ్డం ఎవరు వస్తలేరే? నీ పాపులేషన్ పెంచుకోవడానికి నీకు అడ్డం వస్తలేరు కదా ఎవరు. నీకు 3 పిల్లలు ఉంటే ఎలిజిబిలిటీ కూడా ఎత్తేసారు, ఇంకా ఫ్రీ. నువ్వు రేపు రాజకీయంలోకి వచ్చి ఇంకా వేరే వాళ్ళు ప్రభుత్వం వస్తే పెట్టండి అన్లిమిటెడ్ చిల్డ్రన్స్. పిల్లలు ఎంతమంది ఉన్నా రాజకీయ పోటీకి అరువులే.
అని పెట్టండి, వాళ్ళ బయలా తీసుకురండి, ఏమైంది, జీవో తీయండి, ఏమైంది, పడేది ఏం లేదు. పెరిగాను అట్లనే పాపులేషన్ పెరిగి రోడ్లన్నీ ఇరుకులైపోయి ఇండ్లల్లో పట్టకుండా, ఇండ్లు లేకుండా లాస్ట్కు బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏది గైడ్ చేస్తున్నట్టు ప్రభుత్వము? ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అప్పుడు సరే ఎమర్జెన్సీ అని పెట్టారు, రస్బందీ అని పెట్టేసారు. అప్పుడు ఆపరేషన్లు దొరికినట్టు తీసుకుపోయి ఆపరేషన్. అందరూ తప్పని అంటారు. నాకు ఎమర్జెన్సీ గురించి ఐడియా లేదు, కానీ నేను అనేది ఏంటంటే అది తప్పు అంటారు. కానీ పాపులేషన్ కంట్రోల్ కావడానికి అదో కారణమని నేనంట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రోజు ఇందిరాగాంధీ గారు సరే సంజయ్ గాంధీ గారు ఎవరో చేసిర్రు అని అంటారు, చేసిర్రు, ఎత్తుకపోయారు, పట్టుకపోయారు, ఆపరేషన్ చేసిర్రు, కొందరు చనిపోయారు అంటారు. సరే ఒక ప్రయోగం చేసిర్రు. వాస్తవంగా పిల్లలు అప్పుడు 8, 9, 10, 11, ఎందుకు మేమే 5గురం. మా నాన్న సమితి ప్రెసిడెంట్ ఉన్నారు, 25 సంవత్సరాలు అయినా 5గురం పుట్టినాం. ఎన్టీ రామారావు గారు టాప్ స్టార్, 24 గంటలు పనిచేస్తున్నారు, అయినా 11 మంది పుట్టిరు. అప్పుడు ఉన్నటువంటి అందరికి కూడా 8, 10, 7, 9, 10, 11, 12 పుడుతూనే ఉన్నారు. ఇవాళ ఏదో ముస్లిమ్స్ని అంటారు, కానీ ఇప్పుడున్న ముస్లిమ్స్కి కూడా 2, 3 కూడా లేరు, ఇద్దరికే లిమిట్ అయ్యారు. ఎప్పుడో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ మనల్లో కూడా ఎప్పుడో ఉన్న వాళ్ళకి కూడా 10, 11 ఉన్నారు. మా పెద్దక్కకి నాకు 15 సంవత్సరాలు డిఫరెంట్. ఆమె 10th క్లాస్ చదివితే నేను పుట్టిన. మరి ఇబ్బంది ఏం లేదే, పాపులేషన్ పెరిగింది కదా. ఇప్పుడు ఏమంటున్నారు, పాపులేషన్ బేస్ చేసి మాకు ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు ఇంత రిజర్వేషన్ కావాలని అంటున్నారు కదా. ఇది ఎవరు పెట్టిరు? బీసీలు అడిగిరా, ఎస్సీలు అడిగిరా, ఏ కులం అన్న అడిగిందా? ఏ కులం అడగలేదే. నాకు ఈ రిజర్వేషన్ ఇవ్వమని అడగలేదు. నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి, నాకు ఈ విద్యావకాశం ఇవ్వండి, నాకు వైద్యావకాశం ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నారు తప్ప నాకు ఈ పొలిటికల్గా పోటీ చేయడానికి నాకు రిజర్వేషన్ ఇవ్వమని అడిగిరా ప్రజలు. ఎన్ని లక్షల మందిలో ఎంతమంది పోటీ చేస్తున్నారు? మన జనాభా ఎంత? మన తెలంగాణ జనాభా ఎంత? 4 కోట్ల మంది కదా సార్. 4 కోట్ల మందికి 119 మందికి అవకాశం వచ్చింది కదా. మరి రిజర్వేషన్ దేనికి? రాజకీయానికి. ఒక్కసారి చిన్న లాజిక్ ఆలోచించండి. ఎంపీడీసీలు, సర్పంచులు మొత్తం కలిసి ఎంతమంది? 12,000 మంది అవుతారు. ఒక 20,000 మంది వార్డు మెంబర్లు, సొసైటీ డైరెక్టర్లు అందరిని లెక్కేసి మొత్తం ఇక పనికి వచ్చినా పనికి రాకుండా ఏదో ఒకటి వేసేసుకుంటే ఒక 20,000, 25,000 మంది. 4 కోట్లేటు, 25,000 మంది ఎటు? ఎంత పర్సెంటేజు? అంటే 1% కూడా లేని రాజకీయ పదవుల కోసం ఇవాళ కులాల మధ్యన, మతాల మధ్యన, అంటే కులాల మధ్యన ఇవాళ చిచ్చు పెట్టినట్టే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆర్థిక సామాజికత ఉండేటట్టు, ఆర్థిక సమానత్వం ఉండేటట్టు చూడాలి. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శరత్ గారు కలెక్టర్ IAS ఉండే, ఇప్పుడు ఏదానికో చైర్మన్ చేశారు, ఎనర్జీ దానికి ఏదానికో చైర్మన్ చేశారు మొన్న రిటైర్ అయిన తర్వాత. ఆయన ట్రైబల్, ఆయన పిల్లలకు మళ్ళీ ఇవాళ తీసుకున్నారా లేదా రిజర్వేషన్? మరి అదే ట్రైబల్ ఇలా పోడు కొట్టుకుంటూ అడవిలా వ్యవసాయం చేసుకుంటున్న పిల్లలకి ఏముంది? ఎట్లున్నారు అట్లనే ఉన్నారు కదా. అంటే డప్పు కొట్టేటోడేమో డప్పే కొట్టాలా ఇంకా, కానీ అందులో నుంచి వచ్చి డాక్టర్ అయిన పిల్లలకు మళ్ళీ డాక్టరే కావాలా. రిజర్వేషన్ ఎవరికి కావాలా? డబ్బు లేనోడికి రిజర్వేషన్ కావాలా? ఉన్నోడు ఆల్రెడీ నీకు రిజర్వేషన్లో వచ్చింది, రిజర్వేషన్ అయింది, రిజర్వేషన్లో వచ్చినావు, మళ్ళీ నీ పిల్లలకి రిజర్వేషన్, నువ్వు డబ్బు సంపాదిస్తేవి, నువ్వు ఆర్థికంగా స్తోమత అయింది, నువ్వు తాండా మర్చిపోతివి, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటివి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొంటివి. ఇవాళ నీ పిల్లల్ని మళ్ళీ ఎవరికి ఇస్తున్నావు? తాండాలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నావా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నావా? ఏమన్నంటే మతం లేదు, కులం లేదు, కులరహిత సమాజం అని చెప్పి టీవీలలో ఇస్తారు కాబట్టి ఇంటర్ క్యాస్ట్లను ఎంకరేజ్ చేస్తున్నావు. మరి ఆయనకే ఎందుకు వర్తించాలా? ఆ ట్రైబల్కి ఎందుకు వర్తించద్దు? ఈ డప్పు కొట్టేటో ఆయనకి ఎందుకు వర్తించదు? ఈ డాక్టర్ అయిన వాళ్ళకి ఎందుకు వర్తించాలా అనేది నా వాదన. నేను రెడ్డిలనే మాట్లాడలే, ఓసీలు, అదర్ క్యాస్ట్. ఇప్పుడు ఇంకో వాదన కూడా అంటున్నారు, మీరు ఏమన్నా మాట్లాడతారు, మీరు రెడ్డి కదా, మీకు మస్తు ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడతారు, అన్ని లాజిక్లు తీసుకొస్తారు అనేది కూడా. నేను ఏది మాట్లాడట్లేదమ్మా, నిజమే మాట్లాడుతున్నా. నాకు రిజర్వేషన్ అవసరం లేదు, నాకు అసలు రేషన్ కార్డే లేదు. నేను నా బండి మీద, నేను ఎమ్మెల్యే టికెట్ మీద కూడా టోల్ గేట్ దాటను, నేను ఫాస్టాగ్ మీదనే దాటుతా. అన్నిటికన్నా ముఖ్య విషయం, నేను ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి పిఎన్ తీసుకోలేదు.
ఎమ్మెల్యేగా నేనే నా ఫోన్లో మాట్లాడుకుంటా, నేనే ప్రజలతో మాట్లాడతా. నాతో ఆఫీస్లో పనిచేసే వాళ్ళు నా టీం మెంబర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లని చేస్తారు. వాళ్ళు ఎవరికి జీతాలు లేవు. ఎక్కడ చేయం కావాలంటే కలెక్టర్ గారిని అడగచ్చు, కామారెడ్డి కలెక్టర్ని అడగచ్చు, వెంకటరమణారెడ్డి గారికి గవర్నమెంట్ పిఏ ఉన్నారా అని అడగచ్చు. ఎందుకు తీసుకోలేదమ్మా 24 నెలల నుంచి ఒక గవర్నమెంట్ పిఏను? ₹1,00,000 జీతం ఉంటుంది ఆయనకి. ఎందుకు తీసుకోలేదు సార్? 24 లక్షల రూపాయలు అవుతుండే ఇప్పటికి జీతం. ఆయనకు ప్రజలకు పనిచేయాలా, నాకు పనిచేయాలా? ఏం చేస్తారమ్మా? ఇల్లు వచ్చి నా ఫైళ్ళు పట్టుకుంటారు, నా టవాల్ పట్టుకుంటారు, నాకు నీళ్ళ బాటిల్ పట్టుకుంటారు, చెమటేస్తే వెంటనే టిష్యూ ఇస్తారు, తుడుచుకోవాలి మనం. వీడికి చేయలేవా ఎమ్మెల్యేకు? ఇప్పుకొని తాగరాదా? నీ ఫైల్ నువ్వు పట్టుకొని రాదా? అసలు వాళ్ళ పని ఏంది సార్? వాళ్ళ పని ఏముంది? అఫీషియల్గా కోఆర్డినేషన్, ఎమ్మెల్యేకు ప్రజలకు అధికారులకు మధ్యన కోఆర్డినేషన్ చేయాల్సింది పిఏలు. ఓకే, పిఏలు, ఓఎస్డీలు, పిఎస్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరైనా సరే ఓ రేంజ్ మంత్రుల దగ్గరికి వచ్చేసరికి ఓఎస్డీలు ఉంటారు, ఎమ్మెల్యేలకు వచ్చే పిఏపిఎస్లు ఉంటారు, పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 పెట్టుకున్న సందర్భాలు చూపెడతా నేను. ఏం అవసరమమ్మా? వాళ్ళ చేతిలో ఫైల్ ఉంటుంది, ఎవరన్నా రాగానే ఆ పిఏకి ఇచ్చే అంటారు. నువ్వు వినవు, పిఏ మాట్లాడతాడు. పిఏ రిసీవింగ్ ఏముంటుంది? కొడుకు వచ్చి తండ్రికి కష్టం చెప్పుకుంటే తండ్రికి అర్థమవుతుంది, పాలోనికి అర్థం కాదు. కొడుకు వచ్చి కష్టం చెప్పుకుంటే తండ్రికి అర్థమవుతుంది, పాలోనికి అర్థం కాదు. భార్య వచ్చి భర్తకు చెప్పుకున్నా, భర్త పోయి భార్యకు చెప్పుకున్నా వాళ్ళకి అర్థమవుతుంది, పక్కింట్లో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఈయన ఆయనకు చేయమంటాడు, ప్రజలు వస్తే పిఏకు చెప్పండి, పిఏ రాసుకుంటాడు. పిఏ చెప్తే నీకు నెతికెక్కుతుంది, పిఏ చెప్పకపోతే ఊరుకుంటాడు. పిఏ మంచోడంటే మంచోడు అనిపిస్తుంది, పిఏ చెడ్డోడు అంటే చెడ్డోడు అనిపిస్తుంది. కారణం ఏంటంటే భార్య స్థానంలో ఆ పిఏ ఉంటాడు 24 గంటలు. భార్య ఏది చెప్తే అదే రైట్ అనుకుంటారు, భర్త ఏది చెప్తే అదే రైట్ అనుకునే భార్య ఎట్లుంటుందో, భార్య చెప్తే భర్త ఎట్లా అనుకుంటాడో అట్లనే ఒక లీడర్కు పిఏ అట్లా అంటారు. పిఏ అంటే నథింగ్ బట్ వైఫ్. 100% ఆయన చెప్పిందే వింటారు. అవునా? ఆయనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే వేరు. ఈ పిఏ చేయాల్సిన పని ఏంటి? ఆఫీస్లో కూర్చోండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చోండి, పబ్లిక్ కోఆర్డినేషన్ చేస్తూ అఫీషియల్ కోఆర్డినేషన్ చేయాలి. కానీ ఎమ్మెల్యే వెనక బండ్లే పట్టుకొని ఫైళ్ళు పట్టుకొని వెనక తిరగాల్సిన అవసరం లేదు. ఈయనకు చెమటేస్తే తుడవాల్సిన అవసరం లేదు, టిష్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈయన వస్తువులన్నీ వాళ్ళు మొయ్యాల్సిన అవసరం లేదు. ఎంబటున్న 2 గన్మెన్లకు ఈయనకు అన్ని బ్యాగులు ఇస్తారు, పేపర్లు ఇస్తారు, తువ్వాలలు ఇస్తారు, టిష్యూలు ఇస్తారు. సార్కు మళ్ళీ ఆకలి అయితే నట్స్ అన్నీ అవి పెట్టేసి డ్రై ఫ్రూట్స్ పెట్టి తాపుకోసారి చేతికి అందిస్తారు. సారు పెళ్ళిళ్ళకి పోతే ఇస్తరాకు తెచ్చిస్తారు. సారు తిన్న తర్వాత చేతికి కడిగేందుకు నీళ్ళు ఇస్తారు, సారు తాగేందుకు మంచినీళ్ళు ఇస్తారు. మళ్ళీ సార్ను ఇంట్లో లోపల దాకా దించేసి వస్తారు. కానీ ప్రజలకు ఏం చేస్తారు? మరి నేను పిఏని కూడా తీసుకోలేదమ్మా. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు 24 లక్షలు, ఈ 2 సంవత్సరాలు అంటే 24 లక్షలు, నెలకు ₹1,00,000 జీతం చేసేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని నా దగ్గర పెట్టుకునే కన్నా ఈ వ్యక్తి ఏ మండలంలోనో లేకపోతే ఆ నియోజకవర్గంలో కలెక్టరేట్లోనో ఆర్డీఓ ఆఫీసులో లేకపోతే ఎక్కడైనా ఆయన మదర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే ఒక 10 మంది జనానికి ఉపయోగపడతాడనే ఒక సదుద్దేశం మీద తీసుకోలేదు. నేను చేసే పెద్ద పని ఏముంటుందమ్మా? సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఎందుకులే నేను చదువుడు, పరీక్ష నేను రాస్తా, కానీ చదివేది మాత్రం మా పిఏ అంటారు లీడర్లు. పిఏ చెప్పింది వీళ్ళు రాస్తారు అంతే. పాస్ ఫెయిల్ ఎట్లా ఆధారపడి ఉంటుందమ్మా? నీ టాలెంట్ ఏది? నీ టాలెంటే లేకపోయా మొత్తం డిపెండెంట్గానే ఉంటుంది. ఇండిపెండెంట్ ఆలోచననే మానిపోతుంది. ఇండిపెండెంట్గా థింక్ చేసే మెల్లిగా పిఎల్ఏ మీద ఆధారపడి డిపెండెంట్గా ఆధారపడుతుంది, డిపెండెంట్ అయిపోతుంది. కానీ ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి నీకు లేకుండా అవుతుంది, శక్తిహీనమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిఎన్ కూడా పెట్టాను. నేను కులం గురించో మతం గురించో రిజర్వేషన్ గురించో నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కింద కామెంట్లను ఏ లీడర్ చదవడో నాకు తెలియదు. నేను 100% చదువుతాను. ఇది అందరు గమనించాలి. ఇది రాసే ప్రతి ఒక్కరు గమనించాలి. అగ్రవర్ణాలు అని బూతులు పెట్టిన వ్యక్తుల నుంచి మొదలు పెడితే, నన్ను వాడు వీడు అని చెప్పి నా ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడిన వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరిది చదువుతాను. నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళని చదువుతా, నన్ను తిట్టిన వాళ్ళని చదువుతా. నేను మొత్తం 1000 కామెంట్లు ఉంటే 1000 చదువుతానమ్మా. నేను క్లియర్గా స్క్రోల్ చేస్తూనే ఉంటాను. ఒక్కరోజుతో బంద్ చేయను. మళ్ళీ
అది నెల రోజులు నడుస్తూ ఉంటే ఆ నెల రోజుల్లో 1000, 1200 కావచ్చు, 1200, 2000 కావచ్చు, 2000, 3000 కామెంట్లు కావచ్చు. ఎక్కడి వరకు చదివినా అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటా. ఎక్కడైతే ఆ కామెంట్లో నిజంగా నాకు నేను మాట్లాడిన దాంట్లో తప్పు పోయింది అని అనుకున్నప్పుడు అవి పాయింట్ చేసుకుంటాను, నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని అది మళ్ళీ తప్పు జరగద్దు అనేది నేను ఆలోచిస్తాను. కానీ నేను మాట్లాడే ముందే 99% ఎక్కడ తప్పు దొరలకుండా పొల్లు పోకుండానే నేను ఆలోచించుకొని మాట్లాడతాను. నేను ఒక్కసారి నా నోటి నుంచి బయటకు వస్తే తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకొని తప్పైందని చెప్పగలిగే వ్యక్తినే తప్ప తప్పును కూడా నిజం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు. ఇది అందరూ గమనించాలి. ఈ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరన్నా అడ్వర్స్గా పెడితే కూడా వాళ్ళు ఎక్కడా అని కూడా చూస్తాను నేను. వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్ చేసే వ్యక్తులు ఈ రిజర్వేషన్ విషయంలో మాట్లాడినప్పుడు నేను మాట్లాడేది మొత్తం వింటే, నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మొత్తము విన్న తర్వాత నువ్వు కామెంట్ చేస్తే నేను ఒప్పుకుంటా. కానీ మాట్లాడుతుండగానే నువ్వు కామెంట్ చేస్తూ ఉంటే, మీ ఐడ్రీమ్లు ఇప్పుడు మాట్లాడుతుంటే రేపు పొద్దున మీరు లాంచ్ చేయంగానే వెంటనే కామెంట్లు వస్తుంటాయి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో 100 వస్తుంటాయి. ఏదైనా రావచ్చు, వద్దని నేను అంటలే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానానికే నేను వదిలేస్తున్నా. వాళ్ళది వాళ్ళు ఆలోచించుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే అతను ఎవరు అనేది చూస్తాం. అందరు ప్రొఫైల్ లాక్కుంటాయి అమ్మ. అడ్వర్స్గా బిహేవ్ చేసే వాళ్ళు అందరు ప్రొఫైల్ లాక్కుంటాయి. అడ్వర్స్గా అంటే అన్పార్లమెంటరీ యూజ్ చేసే వ్యక్తులు, బూతులు మాట్లాడి తిట్టే వ్యక్తులు, రాయడానికి కూడా అసహ్యంగా అనిపించేటువంటి మాటల్ని ఆ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నప్పుడు వారి ప్రొఫైల్ ఏంటనేది చూద్దామంటే లాక్డ్ ఉంటుంది. అది ఏది ఉండదమ్మా. వాళ్ళు ఎక్కడ బారిన, ఎక్కడెక్కడ పుట్టిరు, ఎక్కడ చదివారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఇవ్వరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ లైవ్ ఎక్కడ, ఇవన్నీ ఏముండవు. ప్రొఫైల్ లాక్ అని ఉంటుంది. కామెంట్ చేసిన నీవు నిజమే అయినప్పుడు ధైర్యంగా నీది నువ్వు పెట్టు. ఎందుకు లాక్ చేస్తావు? నిన్నెవరేమంటారు? నువ్వు నిజం మాట్లాడినప్పుడు ధైర్యంగా మాట్లాడు. నువ్వు సొసైటీ కోసం మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా మాట్లాడు. నేను ఎంకరేజ్ చేస్తాను. నిజంగానే నువ్వు తప్పు మాట్లాడితే నేను తప్పైందని చెప్తా. నువ్వు తప్పు మాట్లాడలేదు నిజమైంది అని అనుకోండి, నువ్వు ధైర్యంగా పెట్టు. కానీ ప్రొఫైల్ లాక్ చేస్తారు. ఇది సోషల్ మీడియా వారియర్స్. వీళ్ళని ఏమనాలమ్మా? అందుకే నేనేమంటున్నానంటే, నేను ఎక్కడ కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడాల. నేను ఫాస్ట్యాగ్ పెట్టుకొని పోతున్నా అంటే గొప్పతనం కాదు, అది ప్రభుత్వానికి జమ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ ఒక ఎంప్లాయీని నేను పిఏగా తీసుకోలేదు అని అంటే నాకు ఆ అవసరం రాలేదు. ప్రజలకు ఉపయోగం ఉంది. నాకు ముఖ్యమా ప్రజలకు ముఖ్యమంటే ప్రజలకే ముఖ్యము, నాకు అంత నెసెసిటీ లేదు అని అనిపించింది కాబట్టి నేను ఆ పిఎన్ కూడా పెట్టుకోలేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.